హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. ఈసారి కాస్ట్లీగా కాకుండా ఒక బడ్జెట్ రిసార్ట్లో స్టే చేద్దామని మహాబలిపురంలో ఉన్న అన్ని రిసార్ట్స్ ఆన్లైన్లో అయితే చూసాం. మోస్ట్లీ అన్నీ కాస్ట్లీగా అనిపించాయి. అందుకే లాస్ట్లో టీటీడీసీ మహాబలిపురం రిసార్ట్ అయితే బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఇది అంతేం తక్కువ అయితే కాదు. మరి ఈ రిసార్ట్లో ఈ బడ్జెట్కి స్టే ఎలా ఉంది, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఫుడ్ సంగతి ఏంటి, రిసార్ట్లో బోర్ కొట్టకుండా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, అసలు బీచ్ ఎలా ఉంది, ఇలా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో అయితే చూడాల్సిందే. మరి వెళ్ళిపోదామా? పదండి. మేమైతే రిసార్ట్కి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 PM అయితే చేరుకున్నాం. రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాక రూమ్ కీస్ అయితే ఇచ్చారు. ఇక లగేజెస్ తీసుకొని మేము బుక్ చేసుకున్న డీలక్స్ డబుల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడే ఉన్న బ్యాటరీ కార్ సర్వీసెస్ అయితే యూస్ చేసుకోవచ్చు. వాళ్ళే మన రూమ్ వరకు వచ్చి డ్రాప్ చేస్తారు. ఇప్పుడైతే మరి ఈ రిసార్ట్లో స్టే బుక్ చేసుకున్నారు కదా, మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉంటాయి అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఇక్కడ మల్టిపుల్ రూమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏసీ స్వీట్ డీలక్స్ రూమ్, ఏసీ డీలక్స్ డబుల్ రూమ్, ఏసీ డబుల్ రూమ్, అలాగే ఏసీ ప్రీమియం కాటేజెస్ కూడా ఉన్నాయి. వీటి ప్రైజెస్ అయితే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. అలా మనం మాట్లాడుకుంటూ మన రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి ఈ స్టే ఎలా ఉందో చూసేద్దాం. మేమైతే ఈ కిందన్న రూమ్ అయితే ఇస్తారేమో అనుకున్నాం, కానీ పైన రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి స్టేర్స్ తీసుకొని మన రూమ్కి అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనం రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్టేర్స్ అయితే చూస్తారు. ఈ 1 నైట్కి స్టే వచ్చేసి మాకు 5625 రూపీస్ అయితే పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. మనం బుక్ చేసుకున్నది ఏసీ డీలక్స్ డబుల్ రూమ్. చూస్తున్నారుగా, ఎంట్రన్స్లో ఒక డోర్ నుంచి పైకి రాగానే ఇంకో డోర్ ఉంటుంది. ఎంట్రన్స్కి లెఫ్ట్లో సపరేట్గా వాష్రూమ్ ఉంటుంది, తరువాత మెయిన్ డోర్ వస్తుంది. సో లోపలికి వెళ్తే ఒక డబుల్ బెడ్, ఒక టేబుల్ అండ్ చైర్స్ ఉంటాయి. టీవీ, ఏసీ, అలాగే బేసిక్ కిట్ అయితే ఇస్తారు అండ్ 2 వాటర్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రూమ్ బయట నుంచి కనిపించేంత గ్రేట్గా అయితే లేదు, లోపల మాత్రం యావరేజ్గా ఉంది. బయట అట్రాక్టివ్గా కొత్తగా ఉన్నాయి బిల్డింగ్స్, కానీ లోపల మాత్రం ఫుల్ ఆపోజిట్. రూమ్ జస్ట్ యావరేజ్ అంతే. ఇప్పుడైతే మనం రూమ్లో బాల్కనీ వ్యూ అయితే చూసేద్దాం. ఈ రూమ్లో స్టే చేయడానికి మీకు ఏదైనా కారణం కావాలంటే అది ఈ బాల్కనీ వ్యూ. ఎప్పుడూ మీకు ఈ రూమ్కి ఆ బీచ్ వేవ్ సౌండ్స్ అయితే వినిపిస్తూనే ఉంటాయి. చాలా రిలాక్స్డ్గా అయితే అనిపిస్తుంది. రూమ్ యావరేజ్ ఉంది, కానీ పక్కనే బీచ్ ఉండడం మాత్రం ప్లస్ అనే చెప్పాలి. నైట్ టైం ఆ బీచ్ సౌండ్స్ అయితే చాలా సూదింగ్గా ఉంటుంది. బట్ రూమ్ ఈజ్ జస్ట్ యావరేజ్, ఇంకా బాగా మెయింటైన్ అయితే చేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళ రెస్టారెంట్లోనే లంచ్ చేసాం. చికెన్ 65 అండ్ చిల్లీ ప్రాన్ అయితే బాగుంది. ఫ్రైడ్ రైస్ మాత్రం అంతగా బాగాలేదు. ప్రైజెస్ పర్లేదు, నార్మల్గానే ఉన్నాయి. బిల్ మాత్రం 700 రూపీస్ అయితే అయింది. ఇంకా కొన్నిసార్లు మనం అనుకున్నట్టు అన్నీ జరగవుగా. లంచ్ చేసి అలా రూమ్కి వచ్చేలోపు పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకేం చేస్తాం, బయటికి వెళ్లకుండా ఈవినింగ్ టీవీ చూస్తూ రిలాక్స్డ్గా క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తూ రూమ్లోనే ఎక్కువసేపు ఉన్నాం. అలా ఈ వర్షం తగ్గుతుందని వెయిట్ చేసేసరికి డిన్నర్ టైం అయితే అయిపోయింది. చూసారుగా నైట్ టైం బీచ్ వ్యూ. ఇప్పుడు మనం డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రిసార్ట్లో డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. డిన్నర్లో మాకు ఇడ్లీ, ఊతప్పం, వడ, స్వీట్ అండ్ ఫ్రూట్స్ లాంటివి అయితే పెట్టారు. ఇవి కాకుండా సౌత్ ఇండియన్ మీల్స్ కూడా ఉంటాయి. సో అలా మనం డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇకపోతే డే 2లో అయినా మనం రిసార్ట్ మొత్తం ఒక లుక్ వేసేయాలి కదా. పదండి చూసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇదే అముదుగం రెస్టారెంట్ అనమాట. మీరు చెక్ ఇన్ అయ్యేటప్పుడు మీకు కాంప్లిమెంటరీ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ అయితే ఇస్తారు. ఆ కూపన్స్ అయితే మీరు రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. ఆ రెస్టారెంట్ ఆపోజిట్లోనే మీకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. మీరు మీ వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓపెన్ పార్కింగ్ ఏరియా కాబట్టి కార్ బాగా డస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ రిసెప్షన్ ఏరియా, పార్కింగ్ అండ్ రెస్టారెంట్ అన్ని ఎంట్రన్స్లో దగ్గరగానే ఉంటాయి. ప్రాబ్లం ఏముండదు, సేఫ్గానే ఉంటుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఫెసిలిటీ వచ్చేసి రిసార్ట్లో ఉండే టర్ఫ్ గ్రౌండ్ అనమాట. ప్రెజెంట్ మీరు ఈ గ్రౌండ్ ఒక 1 అవర్కి బుక్ చేసుకోవాలంటే మీకు 1200 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఇన్ కేస్ ఇక్కడ ఆడుకోవాలనుకుంటే టర్ఫ్ గ్రౌండ్ బుక్ చేసుకుని వాళ్ళని కన్సల్ట్ చేయాలి. టర్ఫ్ గ్రౌండ్ పర్లేదు, బాగుంది. కొత్తగా కట్టారేమో తెలియదు, కానీ చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా రిసార్ట్లో స్పేస్ బాగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అక్కడక్కడ లాన్ ఉంది కాబట్టి చాలా గ్రీన్గా ఎంట్రన్స్లో చూడడానికి అట్రాక్టివ్గా అనిపించింది.
ముందు రోజు ఫుల్గా వర్షం పడడంతో త్వరగా లేచి కొంచెం రిసార్ట్ ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాం. మార్నింగ్ ఇంత ప్లెజెంట్గా ఉంది. అలా హెన్స్ అలాగే డక్స్ని కూడా చూసాం. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే రైట్ సైడ్లో బార్ అయితే ఉంది. ఇంకా ఎంట్రన్స్లో ఈ బిల్డింగ్స్ ఏవో ఉన్నాయి, ఇవి కాటేజెస్ అయి ఉండొచ్చు. మేము బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఆన్లైన్లో నాట్ అవైలబుల్ అని చూపించింది. ఇక మనం ఈ బిల్డింగ్స్ పక్కన నుంచి బీచ్ సైడ్ నడిస్తే మీరు ఓపెన్ కాన్ఫరెన్స్ హాల్ అయితే చూస్తారు. రైట్ సైడ్ సర్కిల్ లాగా కట్టారు కదా, ఆ ఓపెన్ ఏరియాలోనే మీరు పార్టీస్ చేసుకోవచ్చు. ఇంకా బీచ్కి దగ్గరగా కూడా చూడండి కాటేజెస్ అయితే ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్లీగా కూడా ఉండొచ్చేమో తెలీదు. ఇప్పుడైతే మనం బీచ్ ఏరియా మొత్తం చూసేద్దాం. ఇక్కడ చూడండి ఐ లవ్ మహాబలిపురం అని ఈ డిజైన్ బీచ్లో ఎంత అట్రాక్టివ్గా ఉందో. మార్నింగ్ క్లైమేట్ ఇంత బాగున్నా బాగా హ్యూమిడిటీ అయితే ఉంది. ఇకపోతే అక్కడక్కడ బీచ్ దగ్గర హట్స్ లాగా కట్టారు. అలాగే కూర్చోవడానికి సిమెంట్ స్లాబ్ బెంచెస్ కూడా ఉన్నాయి. బీచ్ దగ్గర కూర్చొని రిలాక్స్గా చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నైట్ కాంప్లిమెంటరీ డిన్నర్ లాగా మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అగైన్ మీకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, టీ, కాఫీ ఇలాంటివి ఉంటాయన్నమాట. మీకు ఇవి కాకుండా ఏమైనా సపరేట్గా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు హ్యాంగ్ అవుట్ అవ్వడానికైతే బాల్కనీ దగ్గర ఉండే గార్డెన్లో ఫుల్గా కోకోనట్ ట్రీస్తో నిండిపోయి ఉంటాయి. అక్కడక్కడ చైర్స్, అలాగే రిలాక్స్డ్గా చిల్ అవ్వడానికి స్వింగ్స్ కూడా టై చేసి ఉంటాయి ఇక్కడ ఉన్న చెట్లకి. సో అలా మీరు ఇక్కడ టైం పాస్ కూడా చేయొచ్చు. ఇప్పుడైతే నడుస్తూ మనం స్విమ్మింగ్ పూల్ ఏరియా వరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం పదండి. చూస్తున్నారు కదా, రూమ్స్కి బయట మాత్రం లాన్ అండ్ చుట్టూ చెట్లతో చాలా గ్రీన్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కానీ రూమ్స్ లోపల మాత్రం ఇంకా బాగా మెయింటెనెన్స్ చేయాలి. మనం ఇప్పుడైతే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పూల్ ఏరియా వస్తుంది. అంతకంటే ముందు మీరు కిడ్స్ ప్లే ఏరియా కూడా చూస్తారు. ఇంకా ఇదంతా మొత్తం కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. చిన్నపిల్లలు వస్తే వాళ్ళకైతే టైం పాస్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ వేస్తే మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి 3 feet నుంచి 12 feet వరకు డెప్త్ అయితే ఉంటుంది. మీరు 3 feet కావాలనుకుంటే అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఓకే పర్లేదు. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా చారియట్ బీచ్ రిసార్ట్, అక్కడంత లేదు కానీ ఓకే పర్లేదు, డీసెంట్గానే ఉంది. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే మీరు పూల్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడే వాళ్ళ స్టాఫ్ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. ఇంకా మరి అదండి సంగతి. అలా మనం టీటీడీసీ మహాబలిపురం రిసార్ట్ అయితే ఈ వీడియోలో కవర్ చేసాం. మీకైతే ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. అలాగే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఎక్సైటింగ్ ట్రావెల్ వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ రవి కిరణ్ అండ్ యు ఆర్ వాచింగ్ రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. Thank you and keep smiling. Bye bye.